ఒక మనిషి జీవితంలో ఆహారము, నీరు ఎంతో ప్రాముఖ్యమైంది. ఆహారం లేకపోయినా, నీరు లేకపోయినా బ్రతకడం కష్టం. ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా నీరు అవసరం, ఆహారం అవసరం. మనం ఏదో నీళ్ళు తాగుతున్నాం, ఆ నీళ్ళు అనేక సార్లు ఫిల్టర్ చేసుకుంటున్నాము, పరిశుభ్రంగా చేసుకుంటూ ఉన్నాము. అయినా కూడా నీటి వలన, ఆహారం వలన అనేకమైన రోగములు వస్తూనే ఉన్నాయి. ఆహార పదార్థాలలో నాణ్యత లేక మందులతో పండించి ఆ మందుల పంటలు తిన్నప్పుడు బీపీలు, షుగర్లు చిన్న పిల్లలకే వస్తున్నాయి. ఇదివరకైతే వయసు మళ్ళిన వారికి, వృద్ధాప్యంలో ఉన్న వారికి మాత్రమే ఆ యొక్క రోగాలు వచ్చాయి. మందులు వేసి ఆహారాన్ని పండించడం వలన ఇప్పుడు చిన్న వయసులోనే బీపీ, షుగర్లు అనేవి సర్వసాధారణంగా రావడం జరుగుతూ ఉంది. నా ప్రియమైన సహోదరులారా, నీరు వలన కూడా అనేకులకు అనేకమైన రోగాలు వస్తూ ఉన్నాయి. అయితే దేవుడిచ్చే ఆహారాన్ని తిని, దేవుడిచ్చే నీళ్లు తాగితే గనక ఆ ఆహారము, ఆ నీరు మనకు ఆరోగ్యాన్ని, జీవనాన్ని కలుగజేస్తాయి. అనగా దేవుడిచ్చే ఆహారంలో ఆరోగ్యము, నాణ్యత ఉంటుంది. దేవుడిచ్చిన ఆహారము తిన్న ఇశ్రాయేలు ప్రజలు, వారు అరణ్యములో కాలినడక చేత 40 సంవత్సరాలు నడుచుకుంటూ కానానుకు వెళ్తున్నప్పుడు 40 ఏండ్లు వాళ్ళు నడిచినా కూడా వారి కాళ్ళు వాయలేదు, వారికి ఎటువంటి నీరసము, రోగాలు రాలేదు. వారు అరణ్య ప్రాంతంలో ప్రయాణం చేసిన సంవత్సరాలన్నీ కూడా ఎవరికీ ఏ రోగం లేదు. నీ ఆహారమును, నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుడు మంచి ఆహారం ఇస్తేనే అది పుష్టికరంగాను, ఆరోగ్యకరంగాను ఉంటుంది. దేవుడు ఇయ్యని ఆహారం మనం తిన్నట్లయితే మనకు పుష్టికరంగా, ఆరోగ్యకరంగా ఉండదు. అది అంతేకాదు, నీళ్ళు దేవుడిస్తే అది పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి.